అందరికీ నమస్కారం. ఈ రోజున ఇవాళ మన ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే మాట. మన ప్రభుత్వము ఏం చేస్తుంది? హైకోర్టు నుంచి ప్రతి ఒక్క ప్రజలు, హైకోర్టు కూడా మెచ్చుకునేటట్టు ప్రజలు చేస్తున్నారు. ఒకళ్ళ ఆస్తి గుంజుకుంటానికి అధికారము ఏ ప్రభుత్వానికి కూడా లేదు, ఏ కోర్టులకు కూడా లేదు, ఏ మున్సిపల్ వాళ్ళకు కూడా లేదు, ఏ గవర్నమెంట్ వాళ్ళకు కూడా లేదు, ఏ పోలీస్ ఆఫీసర్లకు కూడా లేదు. మన కోర్టు అబద్ధాలు ఆడే వాళ్ళ ప్రభుత్వాన్ని మన కోర్టు ఎందుకు పట్టించుకోవటం లేదని కోరుకుంటున్నారు ప్రజలు. అసలు ఆ ఆస్తి ఎవరిది? గవర్నమెంట్ కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న ఆస్త వాళ్ళది. కూలగొట్టించటానికి మున్సిపాలల్లో తప్పులు చేసే ఒక మున్సిపాలల్లో ఒక తప్పును బయటకు తీయలేని ఒక మున్సిపాలల్లో కూలగొట్టించే వాళ్ళకి మన ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందంటే మీరు ఎన్ని డబ్బుల కోసం ఎగబడి సంపాదించుకొని పేదవాళ్ళ బతుకుల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది? కోర్టుకి తెలుసుకుంటే కోర్టు అంటారు, తెలియకపోతే కోర్టు కాదు అంటారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకొని పిల్లలతో ఉండి నవ్వుతూ సంతోషంగా ఆ ఇంట్లో ఉండి బతుకుతున్న ప్రజలు ఆస్తుల్ని ప్రభుత్వము, గవర్నమెంటు, మున్సిపాలు గుంజుకుంటాం. ఇది చాలా తప్పని కోరుకుంటున్నారు ప్రజలు. గవర్నమెంట్ అంటే ఏంటి? కోర్టు, ప్రజలకి కోర్టు ఉంటుందా లేదా? ప్రజల్ని పట్టించుకుంటుందా లేదా కోర్టు? అసలు కోర్టు ఏం చేస్తుంది? వాళ్ళ ఫైల్స్ మొత్తం కోర్టు బయటకు తీయాలి. ఎంతమంది ఆస్తులు గవర్నమెంట్ ఇయ్యి పేదవాళ్ళ ఆస్తులు కూలగొట్టించిన ఇళ్ళని కూడా వాళ్ళు ఇవాళ బండ్లు నడుపుకుంటానికి, వాళ్ళ ప్లేసులు గుంజుకుంటానికి, వాళ్ళ ఆఫీసులు పెట్టుకుంటానికి, ఎక్కడ ఏ రోడ్డుకున్నవి కూడా కూలగొట్టించటానికి, వాళ్ళు ఏదో ఒక స్థాయికి ఎదగటానికి ప్రభుత్వం బతుకుతుంటే, గవర్నమెంట్, మున్సిపాలు బతుకుతుంటే కోర్టు కూడా బతికినట్టేను, కోర్టు కూడా తప్పు చేసినట్టేను. ప్రజలు కోరుకునే కోరికలు మూడే ఉన్నాయి. కోర్టు తప్పు చేస్తే పేదవాళ్ళు కూడా తప్పు చేస్తారు. పేదవాళ్ళు తప్పు రాకపోతే కోర్టు మంచి చెయ్యాలని కోరుకుంటుంది ప్రజలు. ఇలాంటి దొంగ లెక్కలు మొత్తం మన కోర్టు తీయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎక్కడైతే ఏ ఇళ్ళైతే కూలగొట్టించారో ఆ ఇంటి ఆస్తులు, కష్టపడి పని చేసుకొని సంపాదించుకున్న ఆస్తులు కూలగొట్టే హక్కు, అధికారం అనేది ఏ కోర్టు కని ఇచ్చిండ్రు? ఏ మున్సిపాల్ కని ఇచ్చారు? ఏ ప్రభుత్వానికని ఇచ్చారు? మరి కూలగొట్టించేది ఉంటే కోర్టులో కూడా ఆస్తులు
చంపేస్తున్నారు ప్రజలు కోరుకునే కోరికలు. ఒక కోర్టు కూడా సపోర్ట్ ఇవ్వటం లేదంటే, పేదవాళ్ళ బతుకుల్ని బతకనియ్యకపోతే, మున్సిపాల మీద ఇమ్మడట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, గవర్నమెంట్ తప్పు చేసినట్టేను. ఆ తప్పును బయటకు తీయకపోతే మన కోర్టు కూడా తప్పు చేసినట్టేను. ఎక్కడ ఏ లెక్కలు ఉన్నాయో, మున్సిపాలల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఆ లిస్ట్ కూడా బయటకు తీయమనండి. ఎక్కడ ఏ జాగలు గుంజుతున్నారో, ఎక్కడ ఏ ఇళ్ళని కూలగొట్టిస్తున్నారో ఆ బతుకుల్ని బతికించండి కోర్టు గారికి. ప్రతి ఒక్క కోర్టుకు కూడా మేము చెప్పేది ఇదొక్కటేను, పేదవాళ్ళ బతుకుల్ని బతికించండి కోర్టుల్ని. కోర్టు అంటే ఒక తల్లి, ఆ తల్లికి పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు, పెద్దవారు పుట్టినోళ్ళేను. మన కోర్టుని ఎందుకు పెట్టారు? పోలీసు వాళ్ళు కూడా వచ్చి కోర్టుకి మొక్కుకోవాలి. పోలీస్ అంటే ఏంటి? పేదవాళ్ళకి ఎదురుండి వాళ్ళని కోలగొట్టనియకుండా ఉండాలి. ఎవరో పోయి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కోసము మంచి చేసిన కంప్లైంట్ తీసి పక్కకు పడేసి తప్పు చేసిన కంప్లైంట్ని వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్లైనా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా ఒక్కళ్ళు తప్పు చేస్తే ఆ తప్పులో మంచి వాళ్ళు కిందకైపోతున్నారు, చెడ్డవాళ్ళు పైకి ఎదుగుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా తప్పులున్నాయి. ఆ తప్పులు కూడా లెక్కలు బయటకి ఉండేవి కాదు. ఎక్కడైతే ఏ ఇళ్ళకి తప్పు చేశారో వాళ్ళ లిస్టులు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఆ ఇంట్లో లిస్టులు బయటకు పెడితే కోర్టు కూడా ప్రతి ఒక్క ప్రజలకు తల వంచాలి కిందకి. లాయర్స్ గారికి వాళ్ళకి మొక్కుకోవాలి. పేదవాళ్ళ ల్యాండ్లు కూలగొడుతుంటే వాళ్ళు కళ్ళెమ్మిటి నీళ్లు పెట్టుకొని పేదవాళ్ళని కూలగొట్టించడం చాలా తప్పు అని కోరుకుంటున్నారు లాయర్స్ గారు. ఇమ్మడట్లుగా మన కోర్టులు, ప్రతి ఒక్క కోర్టులు కూడా, తెలంగాణ ఎన్ని కోర్టులు ఉన్నాయో అన్ని కోర్టులు కూడా దయచేసి పేదవాళ్ళ ఆస్తుల్ని నిలబెట్టి వాళ్ళ ఇళ్ళకు పోనీయకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము హైకోర్టుకి. ప్రతి ఒక్కళ్ళు కూడా మున్సిపాల వాళ్ళు లంచాల మీద ఎగబడే ఒక మున్సిపాలలో ఎన్ని తప్పులున్నాయో వాళ్ళ లెక్కలు కూడా మేము బయటకు తీయటానికి సిద్ధంగా రెడీ ఉంటాము. ఎక్కడ ఏ తప్పులు చేశారో, కష్టపడి పని చేసుకొని కొనుక్కున్న ఆస్తులు కూడా వాళ్ళు తీసుకొని కూలగొట్టించే హక్కు, అధికారము ఏ మున్సిపాలకు కూడా లేదు. అసలు మీ వర్క్ దేనికని ఒప్పజెప్పింది మున్సిపల్ గవర్నమెంట్? మీకు ఏమని వర్క్ అనేది ఒప్పజెప్పింది? రోడ్డులు, పాత రోడ్లు తీసి కొత్త రోడ్లు ఏమని ఒప్పజెప్పింది మున్సిపాలకి గవర్నమెంట్. అట్లాగానే మార్నింగ్ వెళ్ళి చెత్త తీసుకొని పోండి అని చెప్పింది ఫ్రీగా కోర్టు. కోర్టుకు కూడా తెలియాలి ఇది. మేము చెప్పే మాటలు కూడా దయచేసి ఇది వినాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగని మోరీలు తీసేవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వర్క్ ఏదైతే ఒప్పజెప్పారో ఆ వర్క్ మీదే ఫోకస్ పెట్టాలి. పేదవాళ్ళ ఇంటిని దగ్గరకు వచ్చి ఎక్కడైతే ఏ జాగైతే ముందుకు జరిపి కట్టుకున్నారో, కొత్తగా కట్టుకున్న వాళ్ళని ఆ ఇంటిని కూలగొట్టించండి. తప్పు చేశారు కాబట్టి, మోరీల మీద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి రోడ్డుకు జరిపి 3 ఫీట్లు
కూలగొట్టించండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మున్సిపాలు ఇలాంటి మున్సిపాలల్లో పని చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు మున్సిపాల్ ఏం చేసింది? ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చేసింది? పేదవాళ్ళకి మంచి జరగాలని కోరుకున్న గవర్నమెంట్ మంచి చేసింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రోడ్లు ఊడ్చుకొని చెత్త తీసుకొని పోండి అని చెప్పింది గవర్నమెంట్. మున్సిపాల్ ఏం చేస్తుంది? వాళ్ళ ఫోకస్లంతా ఇల్లు రోడ్లు ఓడవటానికి కాదు వచ్చేది, వాళ్ళు మోరీలు తీసేవాళ్ళు కాదు వచ్చేది ఇక్కడికి పేదవాళ్ళకి. గవర్నమెంట్ చెత్త తీసుకొని పోయే వాళ్ళకి వాళ్ళన్న నయము మంచిగా ఉన్నారు. అట్లాగానే ఇళ్ళని కూలగొట్టించే వాళ్ళు ఎవరు? మున్సిపాలకి దొంగలు. అలాంటి మున్సిపాలలో దొంగలుగా ఇంటిని కూలగొట్టించే వాళ్ళని వాళ్ళ మీద ఫోకస్ పెట్టమని మేము కోర్టుకు చెప్తున్నాం, మొక్కుకుంటున్నాము. ఏ లాయర్స్ గారు కూడా ఎక్కడైతే ఏ తప్పులున్నాయో బయటికి అవి లాగండి. హైకోర్టు కూడా ఆ తప్పులు ప్రతి ఒక్క కోర్టు కూడా తీయండి, బయటికి తీపిచ్చండి. ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, వాళ్ళ లిస్ట్ మొత్తం హైకోర్టుకే తీసుకొచ్చి ప్రతి ఒక్క లెక్కలు బయటికి తీయాల హైకోర్టు. ఎన్ని కోట్లు ఉన్నాయో అన్ని కోట్లు, ఎక్కడ ఏ తప్పులు ఉన్నాయో మున్సిపాలల్లో లిస్టులు మొత్తం కూడా హైకోర్టుకి తీసుకెళ్ళి హైకోర్టులో లెక్కలు మొత్తం కూడా బయటికి తీయాలని మేము కోరుకుంటున్నారు ప్రజలు. అట్లాగానే మున్సిపాల్ ఏం చేస్తుంది? ఎన్ని లంచాల మీద ఎగబడి పేదవాళ్ళని సంపేయటానికి బతుకుతుందా మున్సిపాలు? మన హైకోర్టు ఈ లెక్కలు కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా వాళ్ళకి డ్యూటీలు కూడా లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపాలకి గవర్నమెంట్ న్యాయంగా నిలబడితే ఆ గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడున్నాయి? ఎవరికున్నాయి? ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వం తింటుంది, ప్రభుత్వం నిలబడుతుంది, ప్రభుత్వము బతుకుతుంది, ప్రభుత్వంలో ఉండ సంసారాలు బతికిస్తున్నాయి, ప్రభుత్వంలో ఉండ నీతిగా నిజాయితీగా బతికిస్తుంది. ఎవరు? ప్రజలు బతికిస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ ఒక ఓటు వేస్తే ఆ ఓటు మీద బతికిన ప్రభుత్వం కిందకు దిగి రావాలి. తప్పు చేయని వాళ్ళని ఆ తప్పులో ఇరికిస్తే ఆ పాపము ప్రభుత్వానికి పండాలి. పండి చనిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. అలాగనే ఫస్ట్ ప్రభుత్వం ఆకలితో ఉండే వాళ్ళకు కూడా అన్నం పెట్టించింది. ఒక చిన్న దాంట్లో తప్పులు చేసుకొని వాళ్ళు ఇవాళ ఇరుక్కున్నారంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే పేదవాళ్ళ బతుకుల్ని బతికియ్యలేకపోతే ఆ పాపం మీకే పండుతుంది. ఎక్కడ ఏ తప్పులు చేసిన లెక్కలు కోర్టు తీయమనండి, బయటికి తీసుకొచ్చి కోర్టుకు ఒప్పు చెప్పండి. ఎక్కడ ఎన్ని తప్పులున్నాయో, ఎక్కడ ఎన్ని లెక్కలున్నాయో, ఎక్కడ ఎన్ని వాళ్ళు మాట్లాడే వీడియోలు రికార్డులు ఉన్నాయో అవి కూడా బయటికి తీయమని చెప్పండి. తీసుకొచ్చి హైకోర్టుకు ఒప్పు చెప్పమని చెప్పండి. లాయర్ గారికి చెప్పటం కూడా మేము ఇది ఒక్కటేను. ఎక్కడ ఏ మున్సిపాలలో తప్పు చేసిన లిస్టులు మొత్తం కోర్టు తీయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కోర్టులు కూడా ప్రతి ఒక్క మున్సిపాలలో లెక్కలు మొత్తం కూడా బయటికి లాగండి, తీయండి. తీసి ఎక్కడ ఎన్ని తప్పులు చేశారో, ఎక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నారో, ఎంతమంది ఆస్తులు తీసుకొని వాళ్ళ ఇల్లును కూలగొట్టి ఆ లంచాలలో బతుకుతున్నారో
అలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా శిక్ష వేయండి. వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. పేదవాళ్ళ మీద ఫోకస్ పెట్టేది కాదు ఇది. పేదవాళ్ళు కష్టపడే బతుకుల్లో బతికిన వాళ్ళది ఆస్తి. మీరు సంపాదించుకున్న ఆస్తి మీది కాదు. గవర్నమెంట్ సపోర్ట్గా ఉండి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిందంటే పేదవాళ్ళకని ఇచ్చింది, మీ ప్రభుత్వానికని కాదు ఇచ్చింది. మరి ప్రభుత్వం ఎందుకు నిలబడుతుంది? అదే పేదవాళ్లే బతుకుతారు, పేదవాళ్లే ఉంటారు. ఏ కోర్టులు కూడా అవసరం లేకుండా అయిపోతుంది, ఏ పోలీస్ ఆఫీసర్లు కూడా అవసరం లేకుండా అయిపోతుంది. ఇన్ని కష్టాలు పడి ఇంత సంస్థ నిలబెట్టుకొని ఇంత పేరు తెచ్చుకున్న ఒక ప్రభుత్వం కూలిపోయిందంటే ఆ కూలిపోయిన కారణం ఒకటే, పేదవాళ్ళని చంపేయటమే వాళ్ళకి వచ్చింది కోరిక. పేదవాళ్ళ ఆస్తులు గుంజుకుంటానికే ప్రభుత్వానికి వచ్చిన రాసుకుంటాము రాతలు. వాళ్ళు రాసిన రాతల్ని వాళ్ళ రాతల్లో వాళ్ళే కూలిపోతారు. ఎక్కడైనా పేదవాళ్ళ జోలికి వస్తే, పేదవాళ్ళని పట్టించుకోకపోతే ప్రతి ఒక్క కోర్టు కూడా తప్పు చేసినట్టేను. పేదవాళ్ళ బతుకుల్ని బతికించకపోతే తప్పు చేసినట్టేను. కోర్టు కూడా న్యాయంగా నిలబడి అన్యాయాన్ని బయటకు తీయండి. హైకోర్టులు, ప్రతి ఒక్క గవర్నమెంట్ కోర్టులు కూడా, ప్రైవేటు కోర్టులు కూడా న్యాయానికి నిలబడి పేదవాళ్ళకి న్యాయం చేయమని ప్రజలు కోరుకుంటున్నారు. ఇమ్మీడియట్లుగా మున్సిపాలలో ఎన్ని లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలు మొత్తం లాయర్స్ని పిలిపించి ఆ లెక్కలు మొత్తం తీయమనండి బయటికి. డైరెక్ట్గా మహిళల్ని, ప్రజల్ని పిలిచి కోర్టులోనే లెక్కలు మొత్తం ఎవరి దగ్గర ఎన్ని లెక్కలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కడ ఎన్ని తప్పులు చేశారో, ఎవరి దగ్గర ఏ ఇంట్లో ఎవరి అయితే ఉన్నాయో తప్పు లెక్కలన్నీ ఆ లెక్కలు కూడా కోర్టుకు వచ్చి చూపెడుతుంది. ఇక్కడ చేసిన తప్పుల్ని, ప్రజలు చేసే తప్పులు ఆ లెక్కలు కూడా బయటకు తీసుకొచ్చి హైకోర్టుకు చూపెడతాయి. ఎవరు తప్పు చేసింది, ఎవరు న్యాయంగా నిలబడింది, ఆ తప్పులన్నీ బయటకు పడేది మున్సిపాలలో ఉంది. ప్రభుత్వంలో ఉన్న లెక్కలు కూడా, మున్సిపాలలో ఉన్న లెక్కలు కూడా, గవర్నమెంట్లో ఉన్న లెక్కలు కూడా, పోలీస్ ఆఫీసర్లో ఉన్న లెక్కలు కూడా మొత్తం బయటికి తీయండి కోర్టులో. ఈ కోర్టు కరెక్ట్గా నిలబడితే ప్రజలకి న్యాయంగా నిలబడి అన్యాయం లేకుండా కాపాడండి. ప్రజలు ఏ ఇంటినైతే కూలగొట్టించారో ఆ ఇంటి మీద వాళ్ళకి కట్టిపిచ్చి నీతిగా నిజాయితీగా మన కోర్టు నిలబడాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఇవాళ నిలబడింది అంటే, భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ సమస్యల్ని పట్టించుకొని ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వాళ్ళు మాట్లాడే మాటల్ని వింటే చాలా మంచిగా ప్రజలకు మెచ్చుకుంటున్నారు. టిఆర్ఎస్ ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పులు కాదు ఇది. బయట వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళ తప్పులు ఇవన్నీ. ఏ ఇంటికి కూడా కరెక్ట్గా సిస్టమ్ లేదు. ఇవాళ అంతమందికి పింఛన్లు ఇచ్చాడంటే ప్రతి ఒక్కరికి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ ఇచ్చింది. 10 సంవత్సరాలు కూడా ఆపకుండా ఇచ్చింది. ఆయనకి మొక్కండి ప్రతి ఒక్క ప్రజలు కూడా. భారతీయ జనతా పార్టీ కూడా పేదవాళ్ళ బతుకుల్ని బతికించాలని కోరుకుంటుంది. ఎక్కడ ఉన్న ఇంటిని కూడా కూలగొట్టించొద్దని చెప్తుంది. ఆ పాపము ప్రతి ఒక్క ప్రభుత్వానికి చుట్టుకుంటుందని చెప్తుంది. ఎందుకు 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 పేదవాళ్ళని చంపేస్తే మీరు బ్రతుకుతారా? మీరు గెలుస్తారా? మీరు నిలబడతారా? నిలబడి నించొని నీతిగా మాట్లాడగలుగుతారా ప్రభుత్వము? కానీ ప్రతి ఒక్క దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మీదే మైండ్ పెట్టుకొని
ఆ మైండ్ మీద ఉండి పేదవాళ్ళని బతికించాలి, పేదవాళ్ళ ఇంకా ఇంకా వాళ్ళకి ఏదో ఒక సహాయం అనేది చెయ్యాలి అని కోరుకునే ప్రభుత్వం రావాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకి మంచి పేరు, మంచి స్థాయికి కూడా ఉంటారు. తిని తినలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళ బతుకుల్ని మీరు కొట్టేస్తే మీ మీద కూడా పేదవాళ్ళు కొట్టేస్తున్నారు, గలీజు మాటలు మాట్లాడుతున్నారు. అదే నా ప్రభుత్వము. నువ్వు ఒక రకంగా మాట్లాడావు టీఆర్ఎస్ని, నీ మీద ఫోకస్ పెట్టారు టీఆర్ఎస్. మరి నీ మాటలు ఏమైనాయి? పేదవాళ్ళకి ఆస్తులు ఇస్తానన్నావు, అంతస్తులు ఇస్తానన్నావు, మీకు ఇళ్ళు స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఇస్తానన్నావు, ఓట్ల ఎలక్షన్ల కార్డులు పెట్టి బస్ పాస్ ఫ్రీ అన్నారు, అదే మోసమే ఉంది. రేషన్ కార్డు ఇస్తానన్నావు, ఇంతవరకు రేషన్ కార్డు రాలే. 2500 ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తానన్నావు మహిళలకి, ఆ అమౌంట్ కూడా రాలేదు. అట్లాగానే పంట పండించిన రైతులకి వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సంపేస్తున్నావు. నువ్వు వాళ్ళ ఆస్తులను గుంజుకుంటున్నావు. వాళ్ళ లంచాల మీద ఎగబడి ప్రభుత్వం బతుకుతుందంటే ఈ ప్రభుత్వము కిందకి నేలకు పడిపోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి ప్రభుత్వం ఆ ప్రజల్ని మోసం చేసుకుంటూ కూర్చుంటే బస్ పాసులు అనేది బంద్ చేయమని మేము కోరుకుంటున్నారు ప్రజలు. బస్ పాస్ అంటే ఏంటి? నువ్వేమని ఇచ్చావు? బస్ పాస్ వేస్ట్ కదా. ఇలాంటి దాంట్లో నువ్వు ఉండి పేదవాళ్ళని బతికిస్తానని పేదవాళ్ళ ల్యాండ్లు కూలగొట్టిస్తున్నావు, పేదవాళ్ళ ఇంటిని స్థలాలను కూలగొట్టిస్తున్నావు, పంట పండించిన రైతుల ఆస్తులు గుంజుకుంటున్నావు. ఇలాంటి ఆస్తులను బతికి నీ ఆస్తి మొత్తం బయటికి కూలగొట్టించండి. ఏ ప్రభుత్వం అయితే తప్పు చేసిందో వాళ్ళ కాడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు కూడా బయటికి తీసి వాళ్ళ ఇంటిని కూడా కూలగొట్టించండి. ప్రతి ఒక్క ఇంటిని నిలబెట్టండి మేము కోరుకుంటూ, అట్లాగానే ఇమ్మడట్లుగా రేషన్ కార్డులు, వైట్ కార్డులు అనేది ప్రతి ఒక్క పేదవాళ్ళకి రావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇంటికి అమౌంట్ లేకపోయినా, వాళ్ళు ఇయ్యకపోయినా పింఛన్లు అనేది మటుకి పేదవాళ్ళకి కంపల్సరీ ఆ పింఛన్ అనేది ఆయన్ని తీసేసి ఏ ప్రభుత్వం అయితే మోసం చేసిందో ఆ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్లుగా కోర్టు కూడా పట్టించుకొని ఆయన మీద ఇమ్మీడియట్లుగా తీసేయమని, కొత్త వాళ్ళని పెట్టమని ప్రజలు కోరుకుంటున్నారు. ఇమ్మీడియట్లుగా ఇంకొకసారి ప్రతి ఒక్క ఇంటి జోలికి వెళ్తే వాళ్ళ ఇంటి మీదే కేసేసి వాళ్ళ ఇళ్ళ మీదే కోర్టుకి వేయాల్సి వస్తుంది ప్రజలు. ఇలాంటి తప్పులు రానియకుండా ప్రజలకి నీతిగా నిజాయితీగా ఉండే నిలబడే ప్రభుత్వం బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల ద్వారాగా దయచేసి హైకోర్టు ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ప్రతి ఒక్క లెక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్కలు మొత్తం హైకోర్టుకి తీసుకురావాలని మున్సిపాల్ కానీ గవర్నమెంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటాయి కూడా బయటకు తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇమ్మీడియట్లుగా ఫోకస్ పెట్టాలి. కోర్టు కూడా మెచ్చుకోవాలి, మన కోర్టుని గెలిపించాలి, ప్రతి ఒక్క ప్రజల్ని నిలబెట్టించాలి. ఎక్కడ ఏ తప్పులు ఉన్నాయి మొత్తం కూడా బయటికి లాగి ఎంతమంది ఇంటిని కూలగొట్టించాడో అంతమంది ఇంటిని, ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నారో అన్ని ఫ్లోర్లు ఆయన కట్టించాలి. ఎవరైతే కూలగొట్టించారో మున్సిపాలలో ఉండేవాళ్ళు కానీ, గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్లో ఉండేవాళ్ళు కానీ కోర్టు కూడా పట్టించుకొని లాయర్స్కు ఒప్పజెప్పి ఇమ్మీడియట్లుగా ఎంతమంది అయితే ఇంటిని కూలగొట్టించారో అన్ని ఇళ్ళు కట్టించే దాకా వాళ్ళకి సపోర్ట్గా హైకోర్టు ఉండాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క కోర్టులు కూడా ప్రజలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండేలక్ష్మి, సోషల్ మీడియా, తెలంగాణ. ఇక్కడ తప్పులు లెక్కలు మొత్తం కూడా నేను బయటకు తీయాలంటే ప్రతి ఒక్క లెక్కలు తీస్తాను. 100% కోర్టు కూడా మెచ్చుకునేలాగా ప్రజల్ని పట్టు
చాలు. థ్యాంక్ యూ.